సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. హైదరాబాద్ నుంచి విజయవాడకు రోడ్డు మార్గాన వెళ్లే ప్రయాణికులకు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. తెలంగాణకు మాత్రమే రాజధానిగా మారిన హైదరాబాద్ నుంచి ఏపీ రాజధాని అమరావతికి వెళ్లాలంటే కీలకమైన హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిని 6 లైన్లుగా విస్తరించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇప్పటికే దీనిపై నిర్ణయం తీసుకున్న అమలులో తీవ్ర జాప్యం జరిగింది. ఇప్పుడు వివాదాలన్నీ పరిష్కరించిన కేంద్రం రోడ్డు విస్తరణ పనులకు పచ్చ జెండా ఊపింది. హైదరాబాద్ నుంచి విజయవాడ మధ్య చౌటుపల్ మండలం దండు మల్కాపురం నుంచి ఏపీలోని నందిగామ వరకు ఉన్న 181.50 కిలోమీటర్ల రహదారిని 2010లో 6 లైన్లుగా విస్తరించేందుకు జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ GMR సంస్థకు బాధ్యతలు అప్పజెప్పింది. కానీ 181.50 కిలోమీటర్ల రోడ్డును 1740 కోట్లతో 4 లైన్లుగా మార్చిన GMR 2012 నుంచి పంతంగి, కోర్లపహడ్, చిలకల్లు టోల్ ప్లాజాల ద్వారా టోల్ వసూలు చేసుకుంటుంది. ఇలా 2025 జూన్ వరకు వసూలు చేసుకునేందుకు GMRకు గడువు ఉంది. కానీ మధ్యలో దీన్ని 6 లైన్లుగా మార్చే ప్రతిపాదన వచ్చింది. రెండు 2014లో రాష్ట్ర విభజన వల్ల తాము నష్టపోయామని చెబుతూ GMR హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిని 6 లైన్లుగా మార్చుకుంటూ కోర్టును ఆశ్రయించింది. అప్పట్లో ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతం నుంచి ఆంధ్రకు ఇసుక లారీల రాకపోకల కారణంగా రోజుకు దాదాపు 20 లక్షలు వచ్చేది. అంటే నెలకు 6 కోట్లు టోల్ వసూలు చేసుకున్న GMR రాష్ట్ర విభజనతో దీని నష్టపోయినట్లు కోర్టుకు తెలిపింది. అప్పటి నుంచి కోర్టులో ఉన్న ఈ వ్యవహారంలో GMR జాతీయ రహదారుల సంస్థ పలు దఫాలు చర్చలు జరిపాయి. చివరికి గడువున్న 2025 కంటే ముందే ఇప్పుడే నష్టపరిహారం తీసుకుని టోల్ నుంచి తప్పుకునేందుకు GMR అంగీకరించింది. దీంతో వచ్చే 3 నెలల పాటు టోల్ వసూలు కోసం మరో 2 సంస్థలకు బాధ్యతలు అప్పగించారు. అదే సమయంలో 6 లైన్ల రహదారి విస్తరణకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ 3 నెలల్లో NHAI కొత్త కాంట్రాక్ట్ను ఎంపిక చేసి 6 లైన్ల విస్తరణ పనులు, టోల్ గేట్ బాధ్యతలను కట్టబెట్టబోతుంది. హైదరాబాద్ విజయవాడ రోడ్డు 6 లైన్లుగా మారితే ప్రయాణ సమయం తగ్గడంతో పాటు ప్రమాదాలు కూడా నివారించే అవకాశం స్పష్టంగా ఉంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.